వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం నేను గాంధీ హాస్పిటల్ పరిధిలో ఉన్నా. ఎందుకంటే మీ అందరు కూడా తెలుసు, గత 7 రోజుల నుంచి సుమారు 7-8 రోజుల నుంచి వాళ్ళ 8వ రోజు మోతీలాల్ నాయక్ అనే వ్యక్తి నిరుద్యోగుల సమస్యని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట తప్పింది. 6 నెలలు అవుతున్నటువంటి సందర్భంగా ఇంకా ఎటువంటి చర్యలు నిరుద్యోగుల భవిష్యత్తు ఇంకా కూడా చిదిమే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా మా బతుకులు ఇంతేనా అని చెప్పి వాళ్ళు ప్రతిసారి బాధపడుతున్నటువంటి సందర్భంలో ఈసారైనా సరే ఒక సంకల్పంతో వీళ్ళ కష్టాలన్నీ కూడా తీరాలని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే ఈ రోజున 8వ రోజు. సో మొన్న ప్రతిపక్ష నాయకులు ప్రత్యక్ష నాయకులు అందరూ కూడా రావడం జరుగుతోంది. కానీ మా అన్న రేవంత్ రెడ్డి అన్న మార్పు కావాలని చెప్పి రేవంత్ రెడ్డే మారిపోయిందా అన్న ఒక పెద్ద క్వశ్చన్ వస్తూ ఉంది ఇక్కడ. సో ఎక్కడో కుమారి ఆంటీ వంట చేసుకుంటే ఫుట్పాత్ మీదకి వస్తే పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళిపోతే కుమారి ఆంటీ గురించి రెస్పాండ్ అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఈ రోజున మోతీలాల్ నాయక్ అనే ఒక నిరుద్యోగుల తరపున ప్రశ్నిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఈ మధ్య చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్కి వస్తున్నారని చెప్పి సో కుతంత్రాలు చేసి రాజకీయం చేసి ఈ రోజున హాస్పిటల్ నుంచి మోతీలాల్ నాయక్ అనే వ్యక్తిని ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా ప్రజలారా, ఎంతమంది పోలీసులను పెట్టారు ఇక్కడ. మీరు ఇక్కడ అక్కడ చూడండి ఒకసారి. అంటే నేను అడుగుతున్నా, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంది? అప్పుడు గివే పోలీసులు, ఇప్పుడు ఇదే పోలీసులు. సరే, మరి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఆప్యాయత కరుణ దయ ఇవన్నీ ఏమైనా ఉంటే మరి రేవంత్ రెడ్డి గారే వచ్చి ఒక నిమ్మకాయ రసం ఏదైనా ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టినాం నాయన 46 జీవో ఎత్తేస్తాము, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకి కానీ నిరుద్యోగులకు కానీ అండగా ఉంటుంది. యూత్ డిక్లరేషన్ సభలో ప్రియాంక గాంధీ కూడా వచ్చి మాట ఇచ్చి వెళ్ళిన తరుణంలో మరి ఢిల్లీ పెద్దలేమో మాటలు ఇస్తారు, వీళ్ళేమో పైసలు మూట కట్టుకొని పోతారు. సరే, ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగుల భవిష్యత్తును రాజకీయం చేస్తుంది తప్ప నిరుద్యోగుల కళలను కాలరాస్తుంది తప్ప మరి ఎవరు కూడా పట్టించుకునే ప్రయత్నం చేయట్లే. మరి ఇటువంటి సమయంలో ఒక వ్యక్తి ధైర్యం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి పోతే పోయింది ప్రాణం, ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి ఈ రోజున హాస్పిటల్ పాలైతే రేవంత్ రెడ్డి గారు ఇటువైపు తొంగి కూడా చూడట్లే. అదే మెడికల్ హాస్పిటల్ అనుకోండి, అబ్బో మెడికల్ హాస్పిటల్ వాళ్ళు బొకే తీసుకొని వస్తారు కాబట్టి ఇనాగ్రేషన్లకి పోతారు. ఎందుకని? దానికోసం ఎస్కాట్లు, ప్రభుత్వ వెహికల్లు, ప్రోటోకాలు ఆ కార్లలో పోయి మెడికల్ హాస్పిటల్లో మరి ప్రైవేట్ హాస్పిటల్స్ని ఇనాగ్రేట్ చేస్తారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో ఒక వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుందంటే మరి మన ముఖ్యమంత్రి రాకుండా ఇంతమంది పోలీసులను పంపించినందుకు మనం చాలా గర్వపడాలి. అయితే ఇప్పుడు ఏం కుట్ర జరగబోతోంది ఇక్కడ? గత ప్రభుత్వం ఏంది, ప్రగతి భవన్ లోపలికి రాకుండా కట్టడి చేసి లాఠీ చార్జ్ చేసేది. ఇప్పుడేంది, ఇప్పుడు ట్రెండ్ మారింది, మార్పు వచ్చింది కదా. మరి ఆ మార్పు గాంధీ హాస్పిటల్ దాకా వచ్చింది. గాంధీ హాస్పిటల్ దాకా వచ్చిన తర్వాత ఈరోజు 8వ రోజు కాబట్టి 8వ రోజు సందర్భంగా మళ్ళీ ఈయన మోతీలాల్ నాయక్ ఎక్కడ సూపర్ హీరో అయిపోతాడో, ఎక్కడ ఇది పెద్ద ఇష్యూ అవుతుందో, ఎక్కడ మళ్ళీ ఆయన ప్రాణాలకి ప్రాబ్లం అయితే కాంగ్రెస్ వాళ్ళ పరువు అవుతుందో అని చెప్పి ఈరోజు మోతీలాల్ నాయక్ని ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష విరమించేలాగా చేసి పోలీసులు అందరూ ఎత్తుకపోయి మరి ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉండండి. మీకు మనం గేటు దగ్గర నుంచి మొదలుకొని అడుగున ఇదివరకు అంతా పోలీసులు మన పేషెంట్లు ఉంటుండే, ఇప్పుడు ఏడో చూసినా ఇక్కడ పోలీసులే కనబడతా ఉన్నారు. సరే, వాళ్ళ బాధ్యత మరి సీఎం చెప్పినాక వాళ్ళు ఉండాలి, వాళ్ళని కూడా మనం ఏమనడానికి లేదు. కానీ మొత్తానికి ఏంటంటే మార్పు కావాలి అని పదే మారాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే మారిపోయినరు. నిన్న రాత్రి అసలు ఏం జరిగింది, బల్మూరి వెంకట్ ఉన్నాడు. సో మొత్తానికి బల్మూరి వెంకట్ వచ్చిండు. నిన్న ఎన్ఎస్యుఐ లీడర్ బల్మూరి వెంకట్ అర్ధరాత్రి పూట ఇడికి వచ్చిండు. వస్తే ఏమైంది, నువ్వు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో నిరుద్యోగుల తరపున కొట్లాడుతీవి ఎన్ఎస్యుఐ అని చెప్పి, మరి ఇప్పుడేమో మా బాధలు గాలికి వదిలేసినాం అని చెప్పి నిన్న రాత్రి ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఇక్కడ గట్టిగా అడిగేసరికి పెద్ద దాడులే జరిగినాయి. మొత్తం ఏమైంది, వాళ్ళ మీద రాళ్ల వర్షం కుల్పించడము,
పోలీసులు వచ్చి అడ్డుకోవడము ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతా ఉన్నారు. సో నిన్న బల్మూరి వెంకట్ని అడ్డుకున్నారు కాబట్టి, ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ కాబట్టి, మారిపోయాడు కాబట్టి, నిరుద్యోగుల నుంచి పారిపోయాడు కాబట్టి, ఇగో దానికి రిజల్ట్ ఇంతమంది పోలీసులు. మరి ఈ రోజున మోతీలాల్ నాయక్ అనే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్షను విరమించుకోవాలని చెప్పి పోలీసులు బలవంతంగా ఆయన ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్ల మీరు మంచి సినిమా చూస్తారు, ఇక్కడ ఒక పెద్ద స్టోరీ నడుస్తూ ఉంటుంది, ఇంకాసేపట్లో లటక్కుని వస్తారు, వాళ్ళని ఎత్తుకపోతూ ఉంటారు. సో ఈ సీన్స్ అన్ని కూడా మీరు చూడాలి ఏం జరుగుతుందనేది. మరి ఇదేనా తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి మార్పు? ఇదేనా నిరుద్యోగులు కోరుకున్నటువంటి మార్పు? మరి ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చేటువంటి తీర్పు అని చెప్పి ఈ రోజున నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, నమస్తే, మీ పేరు? నా పేరు అనిల్ అండి. నేను విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి ఉన్నాను. దొంగలు ఎప్పుడు పడతారు? రాత్రిపూట పడతారు. బల్మూరి వెంకట్ ఎప్పుడు వచ్చిండు? రాత్రిపూట వచ్చిండు. సో రాత్రిపూట దొంగలు పడతారు కాబట్టి, దొంగలు కాబట్టి రాత్రి వచ్చిండు. దమ్ముంటే మాట్లాడే స్వేచ్ఛ లేదా సార్? గేట్ బయట ఎందుకు మాట్లాడతాం? మేము మాట్లాడమండి, ఇక్కడే మాట్లాడతాం. మేము మాట్లాడడం. గత ప్రభుత్వంలో కూడా ఇదే వేసారు, ఇప్పుడు మారింది కదా, ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటారు? మీకేమన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నమా? మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. లేదండి, ఇక్కడే మాట్లాడతా, నేను ఇక్కడే మాట్లాడతా. అరెస్ట్ చేస్తే చేసుకోండి. అరే మరి ఇంత దౌర్జన్యం ఏందండి, నాకు అర్థం కాదు. మేమన్నా లంగ పని చేస్తున్నామా, దొంగ పని చేస్తున్నామా? మేము ఏం చేస్తున్నాం ఇక్కడ? సో నిన్న నైట్ బల్మూరి వెంకట్ అనే వ్యక్తి రాత్రి ఎందుకు రావాలి? ఇప్పుడు పొద్దున రావచ్చు కదా, ప్రజల ముందు కనిపించవచ్చు కదా. సో భయపడేటోళ్ళు, దొంగలు లాంటి వచ్చిన వాళ్ళు రాత్రిపూటనే వస్తారు. మేము ఇక్కడ మోతీలాల్ నాయక్ గారికి మద్దతు తెలపడానికి ఈరోజు వచ్చినాము విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి. కాకపోతే పోలీసు వాళ్ళు వాళ్ళ లోపల వెళ్ళనియట్లేరు, కలవనియట్లేరు మాకు. సో నెక్స్ట్ కార్యాచరణ ఏందో అనేది మేము చెప్పము, ఎందుకంటే మళ్ళీ తెలిసి ప్రీ ప్లాన్గా మా మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఏం చేయాలో చేస్తాం. ఉద్యమాలు మాకేం కొత్త కాదు, నిరసనలు దీక్షలు ఏం కొత్త కాదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది, మళ్ళీ కొట్లాడతాం, మన హక్కుల కోసం మేము పోరాడతామని మేము ముక్కుసూటిగా ప్రభుత్వానికి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పుడు దీక్ష అంటే మొట్టమొదటిగా దీక్ష 46 జీవో గురించి కదా మొట్టమొదటిగా. సో ఇంకా ఏమేమి హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నారు? జియో 46ని రద్దు చేయాలని, గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు, గ్రూప్ 4 పోస్టులు దాన్ని ఇంకా పెంచాలనేసి. మీరు చూస్తున్నట్టయితే 3 లక్షల ఉద్యోగాలు 6 నెలలు ఇస్తా అన్నారు. 7 నెలలు అయిపోతుంది, ఇప్పటికీ 20,000 కోట్ల అప్పు తీసుకొని వచ్చారు. మరి దాని ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలి? ఏమన్నా అంటే ప్రజల మీద భారం. మీరు అప్పులు తెస్తారు, ఆ ఇంట్రెస్ట్లు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ట్యాక్సులు పెంచుతుంది, మీరు కూడా ట్యాక్సులు పెంచండి. మరి సామాన్య ప్రజలు ఎట్లా బతకాలి? ఇక్కడ చూస్తున్నట్టయితే పార్కింగ్ కూడా ప్లేస్ లేని పరిస్థితి. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో పార్కింగ్ లేదంటే మరి బెడ్లు ఉన్నాయా కరెక్ట్గా? మరి దీన్ని ఎవరు పరిశీలన చేయాలి, ఎవరు కనుక్కోవాలి? విద్యార్థులకు సంబంధించి చూస్తే మాకు విద్యాశాఖ మంత్రి లేడండి, ఎవరికి అడగాలి? స్కాలర్షిప్ ఎవరు శాంక్షన్ చేయాలి? పోనీ సీఎంఏ విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ఆయన వచ్చి ఆ ఛాంబర్లో కూర్చుండా మాకు టైం ఇస్తున్నాడా సెక్రటరీలో కలవనీకి? మేము మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్ళి ఫీజు రెగ్యులేషన్ చేయాలి, ప్రతి స్కూల్లో ఒక క్లాస్కి ఇంతే ఫీజు ఉండాలి అని మేము అడగనికే వెళ్ళినాం అనమాట. 3 to 5 వాళ్ళు మనకు కలవనీకే టైం ఇస్తారు. కానీ 3 to 5లో కూడా సార్ మీటింగ్లు ఉన్నారంటే మరి పొద్దున్న నుండి ఏం బిక్తురు మీరు? 3 to 5 మీకు టాయిలెట్ వచ్చినా, బాత్రూమ్ వచ్చినా ఆపుకోవాలి. ప్రజలకు ఇచ్చినప్పుడు ప్రజలకే ఇవ్వాలి. ఇట్లా చాలా తప్పులు ఉన్నాయి చెప్పుకుంటా పోతే. డిఎస్సి పరిస్థితి ఏంది? ఇప్పుడు ప్రథమ సమస్య డిఎస్సి బాధితులు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది రోడ్ల మీద వచ్చిర్రు, హాస్టల్ వదిలేసి బయట 5 రూపాయల భోజనం తిని వాళ్ళు గడుపుతున్న పరిస్థితి. బల్మూరి వెంకట్కి తెలుసు, మన రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఆయన కూడా బయటకు వచ్చినప్పుడు కేసీఆర్ కూడా ఆయన ఎక్కడక్కడ ఆపేసి తీసుకెళ్ళిండు. మరి అదే బాధ మాకు కూడా అవుతుంది కదా. మీరు అది కావద్దనే మీరు ముందుకు వచ్చిర్రు, మరి అదే కంటిన్యూ చేస్తారంటే ఎక్కువ రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. ఇప్పుడు మేము అందరం ఏకతాటిగా ముందుకు వెళ్తున్నాము. నెక్స్ట్ టైం జరుగుతుందో మీరే చూడండి, అంతే. ఇప్పుడు సమస్య అనేది ఒకటి వచ్చినప్పుడు హైయర్ అథారిటీస్ వచ్చి అసలు సమస్య ఏంటి అనేది పూర్తిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఒక వ్యక్తి అందరి గురించి పోరాడుతున్నాడు. ఆ పోరాడుతున్న వ్యక్తి తోటి మాట్లాడి మీ డిమాండ్స్ ఏంటి, అసలు ఏంటి కూర్చొని మాట్లాడి 10 మందికి అర్థమయ్యేటట్టు చేయాలి. ఈ జీవో నెంబర్ 46 రద్దు చేయాలి అని అన్నప్పుడు ఎందుకు రద్దు చేయాలని మీరు అడుగుతున్నారు? కనీసం ప్రభుత్వం ముందరకు వచ్చి ఒక క్వశ్చన్ చేసిందా? లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి అతన్ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఇది అనాథరైజ్డ్ అసెంబ్లీ అని చెప్పి ఒక 144 సెక్షన్ నోటీస్ అయిన గవర్నమెంట్ కానీ పోలీస్ అథారిటీస్ కానీ ఇష్యూ చేసాయా? ఇష్యూ చేయకుండా ఒక పబ్లిక్ ప్లేస్లో వచ్చి 144 సెక్షన్ లేకుండా అనాథరైజ్డ్ అసెంబ్లీ మీద ఒక ఎటువంటి ఆర్డర్ లేకుండా ఎలా పిక్ చేస్తారండి ఒక మనిషిని అన్నా కానీ? ఫస్ట్ కనీసం ప్రభుత్వం వచ్చి మీ ఇబ్బందులు ఏంటి, ఏమున్నాయి అని మాట్లాడాలి.
మాట్లాడినప్పుడు వాళ్ళతో మాట్లాడి సామరస్యంగా అది జరగకపోతే అప్పుడు మీరు ఏదైతే ఉందో ఫైట్ చేయండి, మేము దాని గురించి ఆలోచిస్తామని చెప్పాలి. ఎటువంటి అసలు ఈవెన్ లీగల్గా మనం చూసినా కూడా ఏమవుతుంది, మీకు ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుని సామరస్యంగా పరిష్కరించుకోండి అని కోర్టులే చెప్తున్నాయి. అలాంటిది ఒక ఇష్యూ వచ్చినప్పుడు హయ్యర్ అథారిటీస్ కానీ ఒక రిప్రజెంటేటివ్ కానీ వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు పబ్లిక్గా? ఇప్పుడు ఒక ఆయన ఎవరైతే కూర్చున్నాడో ఆయన అక్కడ పాపం ఉద్యమం చేస్తున్నాడు, ఆయనతోటి ప్రశాంతంగా మాట్లాడి మంచి ఏంటి చెడు ఏంటి అని మాట్లాడి గవర్నమెంట్ వాళ్ళ ఇష్యూ సాల్వ్ చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. అంతే తప్ప ఇక్కడ ఉద్యమాలు చేయడానికి ఎవరికి కూడా అంత సమయం ఉండదు, కావాలని రారు. వాళ్లకు మంచి జరగాలని ఉద్దేశంతో మాత్రమే ఏదైతే ఉందో ఈ ఉద్యమానికి స్టార్ట్ చేశారు. అది సక్రమంగా జరగాలి, గవర్నమెంట్ కోఆపరేట్ చేసి ముందరకు వచ్చి మాట్లాడి జరగాలని కోరుకుంటున్నా. పోలీసు వ్యవస్థను కూడా ఏంటంటే ఏదన్నా ఉంటే మాట్లాడి సామరస్యంగా చేసుకోవడం తప్ప వాళ్ళని. నేను పోలీసుల టాపిక్ వచ్చింది, గత ప్రభుత్వంలో వీళ్ళు అణచివేసారు, లాఠీ చార్జీలు సామాన్యుల మీదే పడ్డాయి. ఇప్పుడు కూడా ఇక్కడ మీడియా కూడా నించునే పరిస్థితి లేకుండా చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా చుట్టుముట్టి ఇక్కడికి వచ్చి నించున్నారు. ఓకే, మరి ఇప్పుడు ఈ సాంప్రదాయాన్ని ఏ రకంగా చూడొచ్చు? మార్పు మొదలైందంటారా? అంటే ఆఖరికి మీడియా ఇప్పుడు కొద్ది గొప్ప జనరల్ గా చిరంజీవి కూతురు మనవరాలకి ఏ పేరు పెట్టాలి అని చెప్పి శాటిలైట్ మీడియా అంతా ఉంటుంది, వాళ్ళు రాలే. కొద్ది గొప్ప 2-3 ఛానల్సే కొట్లాడుతున్నాయి. సో ఇక్కడ మీడియాకు కూడా స్పేస్ లేదు. మరి పబ్లిక్ తరపున మాట్లాడొద్దంటే మరి ఈ మార్పును ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు, ఏసీపీ గారు ఉన్నారు, వేరే సర్కిల్స్ ఏసీపీ గారు ఉన్నారు, డీసీపీ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు డ్యూటీ ఏంటి? వాళ్ళంతటి వాళ్ళు డెసిషన్ తీసుకునే స్టేజ్లో ప్రస్తుతం లేరు. గవర్నమెంట్ ఏం చెప్తే వాళ్ళు అది వింటున్నారు. గవర్నమెంట్ ఇది మీరు ఈ విధంగా చేయకూడదు, మీరు వెళ్ళి అరెస్ట్ చేయండి అంటే వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళ డ్యూటీయే తప్ప వాళ్ళు ఎగైనెస్ట్గా వెళ్ళట్లేదు. ఎందుకు? రేపు పొద్దున వాళ్ళ ఉద్యోగాలకి ఇబ్బందే. నేను అందుకనే ఏమంటున్నానంటే ఒక డీసీపీ అంటే ఐపీఎస్ క్యాడర్ ఉండి ఈక్వలెంట్ ఒక విధంగా చెప్పాలంటే ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ తర్వాత ఒక రెస్పెక్టివ్ అథారిటీస్లో ఉన్న పోలీసులు వీళ్ళకి ఆ డెసిషన్ మేకింగ్ అథారిటీ అనేది ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పవర్. అంటే ఇంకా హోమ్ మినిస్టర్ లేరు కదా మరి? అది హోమ్ మినిస్టర్ కాదు, ఎవరన్నా ఉండనండి మేడం. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉన్నాడు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అంటే ఆయన మంత్రి గురించి వెయిట్ చేయడు. హీ నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. ఎస్, అదేవిధంగా ఇక్కడ డీసీపీ గారు అంటే హీఈస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, హీ హ్యాస్ ఆల్ ద అథారిటీ. నాకు హోమ్ మినిస్టర్ చెప్పారో సీఎం చెప్పారో అని కాదు, ఏది మంచి ఏది చెడు ఏ విధంగా ఉండాలి, సొసైటీకి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా చేయాలనేది వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డెసిషన్ ఉండాలి. ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఇంతమంది పోలీసులు రాత్రి బల్మూరు వెంకట్ వచ్చేయడము, ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ, ఆయన ఎన్ఎస్సీఓ లీడర్ కాదు. సో దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మోతీలాల్ నాయక్ ని మాయం చేయబోతున్నారు, ఆయన నిరాహార దీక్షని బలవంతంగా విరమించబోతున్నారు, ఆ పోలీస్ వ్యాన్లలో ఎత్తుకపోబోతున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే, మీరు అంటే వాళ్ళ స్వేచ్ఛ ప్రజాస్వామ్యం అన్నారు కదా, మరి ఆమె నిరాహార దీక్ష చేయొచ్చు, ఇంకేమని చేయొచ్చు, మరి ప్రజాస్వామ్యం లేదంటారు? ప్రతి ఒక్కరికి ఒక ఫండమెంటల్ రైట్ ఉందండి, వాళ్ళ హక్కుని వాళ్ళు వినియోగించుకుంటారు. కానీ ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా ఒక హయ్యర్ అథారిటీస్ ప్రెషర్ తోటి వీళ్ళకి సొంత డెసిషన్ తీసుకునే హక్కు లేకుండా పోయి ఏదైతే ఉందో నాకు ఒక మినిస్టర్ చెప్పాడు, ఒక సీఎం చెప్పారు అనే ఉద్దేశంతో వీళ్ళు ముందరకు వచ్చి అతన్ని తీసుకెళ్ళడానికి చేస్తున్నారు. అంటే వీళ్ళు చేస్తున్న పోరాటాన్ని అణిచివేయడానికి ఇదొక ప్రయత్నం. ఇది బయటకు వెళ్తే ఈరోజు 10 మంది ఉన్నది 100 మంది, 100 మంది కాస్త 1000 మంది, 1000 మంది కాస్త స్టేట్లో ఉన్న 5 కోట్ల జనాభా కూడా ఈరోజు ముందరకు వచ్చి ప్రభుత్వానికి ఎగైనెస్ట్గా ఉండి ఈ జీవో 46 అనేదాన్ని రద్దు చేసే పరిస్థితికి తీసుకెళ్తారు అనేది వాళ్ళకి తెలుసు. అటువంటి పరిస్థితి రాకుండా వాళ్ళు చేసేదే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ చేతిలో ఉన్న పవర్ను ఉపయోగించుకుని పోలీసు వారిని అడ్డు పెట్టుకుని ఈ ఒక్క ఉద్యమాన్ని అణిచివేయడానికి మాత్రమే వాళ్ళు చేసే ప్రయత్నం. దీని బదులు అదే ఆలోచన దీన్ని ఎలా సాల్వ్ చేయాలని వాళ్ళు పెడితే కనుక ఎంతో ఉపయోగపడుతుంది, ప్రాబ్లము సాల్వ్ అవుతుంది, లక్షలాది మందికి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం నుంచి విముక్తులు అవుతారు, ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా చేయగలిగితే వచ్చేసారి కూడా ఈ ప్రభుత్వం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, ఇదండి సంగతి. సో విన్నారు కదా, సో ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. సో రేవంత్ రెడ్డి గారు మీ మీద బాగా నమ్మకం పెట్టుకొని తెలంగాణ ప్రజలు మార్పు కావాలని చెప్పి చాలా అద్భుతంగా మీరే మారిపోయినటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు కదా. సో చూడండి బ్యాక్గ్రౌండ్లో. సో పోలీసులు అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా గదే తప్పు చేస్తూ ఉంది. చూస్తూ ఉన్నారు కదా, అంత హడావుడి నడుస్తూ ఉన్నది. సో మీడియాకి కూడా ఇక్కడ ఎలో లేదు అన్నట్టుగా చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది. అంటే
నిరుద్యోగులు ఇప్పుడు దొంగలైపోయారు అనమాట. అంటే ఎక్కడ మళ్ళీ బందిపోట్ల ముఠా పడితే ఎట్లనైతే పోలీసులు వచ్చి దౌర్జన్యం చేస్తారో, సో ఇక్కడ వాళ్ళు పడకముందే ఇంతమంది పోలీసులతోటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నా, నిరుద్యోగులకు కొట్లాటలు, కేసులు, లాఠీ చార్జులు ఏం కొత్త కాదు రేవంత్ రెడ్డి గారు. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఏ మీడియా ఛానల్స్ కూడా లేవు. సో మాట్లాడే 2-3 మీడియా ఛానల్స్ని కూడా మీరు అణిచివేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే మా ప్రధాన ఎజెండా, మీకు నిజంగా ఈ నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే 46 జీవో రద్దు చేయండి. డిఎస్సి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయండి. మీరే స్వయంగా వచ్చి మోతీలాల్ నాయక్ చేసే ఆమరణ నిరాహార దీక్షని మీరు విరమించమని చెప్పండి. అంతేగాని సో మీరు కూడా గత ప్రభుత్వం చేసినట్టు బిహేవ్ చేస్తే మరి ఏ రకంగా చూడొచ్చు దీన్ని అనేది ఒక్కసారి మీ చిత్తశుద్ధికే వదిలేస్తున్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, వాళ్ళు చేసే తప్పు మీరు మళ్ళా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇదంతా ఖచ్చితంగా మరి ఈ అహంకారపూరితమైనటువంటి ఏవైతే మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారో ఇవి మానుకోండి. నిరుద్యోగులకి మద్దతుగా ఇవ్వండి. 10 ఏళ్లలో నిరుద్యోగులకు గత ప్రభుత్వం అన్యాయం చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇవన్నీ లేకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నాం. మరికొద్దిసేపట్లో అయితే మోతీలాల్ నాయక్ని ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ గొడవలు అయితే అని చెప్పి ముందే బందోబస్తుగా పోలీసులందరూ కూడా ఇక్కడ మోహరించి ఉన్నారు. సో ఆయన ఆమరణ నిరాహార దీక్ష బలవంతంగా విరమించేలాగా చేసి మరి వ్యాన్లో తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.